నమస్తే అండి. ఈరోజు అయితే నేను బీట్రూట్ ఇప్పుడు అండి కొబ్బరి వెల్లుల్లి కారంతో చేస్తున్నాను. చూడండి, కడాయి పెట్టుకున్నాను, నూనె వేసుకుందాం. నూనె కొద్దిగా తక్కువ పడుతుందండి బీట్రూట్ ఇప్పుడుకి. బీట్రూట్ ఎప్పుడంటే ఎవరు ఇష్టపడరు కదండి, రంగు కలర్ అన్నంలో కలిసిపోతుందని. చూడండి, నేను చెప్పినట్టు చేస్తే మీకు రంగు అనేది రాదండి. చూడండి, ఒక్క ఉడకండి రానిచ్చాను నీటిలో వేసుకొని, ఒక్క పొంగు వస్తే సరిపోద్ది. ఇలాగా వడ పెట్టుకోవాలి, వడేసేసుకోవాలండి. చూసారా, ఇలా కొద్దిగా గట్టిగానే ఉంటుంది. ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. నూనె అయితే కొద్దిగా వేడెక్కిందండి. ఇందులో అయితే మనం తాలింపు చేసుకుందాం. ముందే కావాలి, కొద్దిగా జీలకర్ర అండి, ఎండుమిరపకాయలు అండి ఒక 4 ఇలాగ చిన్నవి తుంచుకొని వేసుకుంటే బాగుంటాయి. ఎండుమిరపకాయలు తినేవాళ్ళు అయితే తినొచ్చు, గింజలు కూడా వేసుకుంటున్నాను నేనైతే. కరివేపాకులు 4 రెమ్మలండి. మంచిది కదండి, బీట్రూట్ చాలా మంది తింటారు. కానీ బీట్రూట్ ఇలా చేసుకుంటామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిలో వేడింది కదా, ఈ ముక్కలు వేసుకుందాం మనం. ఇందులో ఉప్పు వేసుకుందామండి, రుచికి తగినట్టు. నేను ఉడకబెట్టినప్పుడు వేయలేదండి ఉప్పు, ఇప్పుడు వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకుందాం, కొద్దిగా తక్కువ పడుద్దండి బీట్రూట్కి. అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం. బాగా వేసుకుందామండి. ఇలాగైతే ఎవరైనా తినేస్తారండి. మామూలుగా పచ్చిగా చేస్తే బీట్రూట్ రంగు వచ్చేస్తూ ఉంటుంది కదండి, రంగు వస్తే ఎవరు తినరు అసలు అని, ఎర్రగా ఉంది ఏంటని. ఇలాగైతే ఎవరు వద్దని కూడా చెప్తారు. చూసారా, రంగు కూడా అనుకోవట్లేదు మనకు చెంచాకి. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ టేపుల్లాగే ఉంటుంది ఇది కూడా, కాకపోతే నాకు రంగు ఇందులో వస్తుంది కాబట్టి మనకి ఎవరు తినరు. ఇలా వండుకుంటే ఎలాగైనా తినేయచ్చు. ఇలా చేసుకుంటే వేగాలండి. చూడండి, కొద్దిగా వేగాలండి, కొద్దిగా వేస్తే బాగుంటుంది. కొద్దిగా మెత్తపడాలి ముక్కలు, కొద్దిగా మెత్తపడాలండి. మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి, ఎగిపోయాయండి మనకి బీట్రూట్. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి వెల్లుల్లి కారం, చూడండి, 2 కొబ్బరి అండి, 1 ఎల్లుల్లిపాయ అండి, కారం, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. వేసుకుందాం. కారం తక్కువకపోతే కొద్దిగా వేసుకుందాం చూసుకొని. ముందు కొద్దిగా తక్కువ వేసుకుంటే మంచిది కదండి, బీట్రూట్ కదా, కొద్దిగా కారం తక్కువ పడుతుంది ఇందులో. బాగా కలుపుకొని ఆగాలండి. మూత పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు. చూడండి, కొబ్బరి కారం అయితే ఎగిపోయింది. 2 కొబ్బరి కదండి, తొందరగా ఎగిపోద్ది. పచ్చి కొబ్బరి వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో నా దగ్గర 2 కొబ్బరి ఉంటే వేసుకున్నాను. చూడండి, అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ ఏపుల్. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.